హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ మంచిగా అయితే ప్రిపేర్ అవుతారు, కానీ ఎగ్జామ్ టైంలో మాత్రం అన్నీ మర్చిపోతూ ఉంటారు కదా. రైట్ సార్, ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు సండే రోజు ఎగ్జామ్ ఉన్నది అని అనుకుందాము. ఓకే, సో మీరు ప్రిపరేషన్ అనేది ఫిజిక్స్ పైన పెడతారు, కెమిస్ట్రీ పైన పెడతారు. ఇన్ కేస్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే మీరు ఈ 2 days మొత్తము కూడా మీరు ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీనే చదువుతారు, మ్యాథ్స్ని అయితే నెగ్లెక్ట్ చేసిండ్రు. సో మ్యాథ్స్ని ఎప్పుడు చదువుతారంటే మీరు సాటర్డే రోజు, ఒక రోజు 2 రోజుల ముందు అట్లా మ్యాథ్స్ చూసుకుంటారు అనమాట. సో దాని ద్వారా ఏమవుతుందనంటే ఫిజిక్స్లో మార్క్స్ వస్తాయి, కెమిస్ట్రీలో మార్క్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్లో పోతాయి. సరే ఇప్పుడు ఇట్లా అయిపోయింది, నెక్స్ట్ వీక్లో కానీ మొత్తం కవర్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటారు. కానీ నెక్స్ట్ వీక్లో రాగానే మ్యాథ్స్ని ఫోకసింగ్ చేస్తారు, కెమిస్ట్రీని ఫోకసింగ్ చేస్తారు, మళ్ళీ ఫిజిక్స్ ఏమో వెనకబడిపోతుంది కదా. రైట్, సో ప్రతిసారి ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్లో ఎక్కువ వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ తక్కువ వస్తాయి కదా. రైట్, సో ఈ విధంగా మార్క్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి కదా. సో ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కడైతున్నది అంటే మీ స్టడీ టైంలోనే డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే మీరు ఒక ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా చేస్తలేరు అనమాట, ఒక టైమింగ్ అనేది ప్రాపర్గా మీరు ఇవ్వడం లేదనమాట. సో దానికోసము ఈరోజు మనం డిస్కస్ అయితే చేద్దాము. ఇక్కడైతే రాసింది ఉంది, ఏ టైంలో చదివితే మనకు చాలా బాగా గుర్తుంటాయి, అయితే మంచి ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. ఓకే, అయితే మీకు చెప్తా చూడండి, మీరు డైలీ 5 hours చదవండి అంతే. ఈ 5 hours కూడా సార్, ఈ 5 hours చదివితే ఎగ్జామ్స్ అన్నీ మంచి రాస్తానా, జేఈలో ఇంకా నీట్లో మంచి మార్క్స్ వస్తాయంటే 100% వస్తాయి. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్ చెప్తాను. ఈ టైంలో కనుక మీరు చదివితే 100% అన్నీ కూడా గుర్తుంటాయి. ఓకే, అనుకుందాము మీరు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ 5 o'clockకి వచ్చిండ్రు అని చెప్పేసి అనుకుందాం. 5, సో కొంతమంది స్టూడెంట్స్కి 6 కూడా అవుతుంది. ఓకే రైట్, సో 6కి రాగానే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, సో ఏమైనా స్నాక్స్ ఇట్లా తిని మంచిగా కొంచెం రెస్ట్ తీసుకొని, ఎప్పటి వరకు రెస్ట్ తీసుకుంటారంటే మీరు 7:30 కల్లా రెస్ట్ తీసుకోండి. ఓకే, రాగానే మొత్తం మంచిగా ప్రశాంతంగా ఉండండి ఇక. ఓకే, 7:30 తర్వాత మీరు మీ డిన్నర్ అనేది చేసుకోండి. ఓకే, 7:30 to 8 మధ్యలో. సో 8కి మీరు ఏం చేయాలి అని అంటే మీరు ఫస్ట్ 1.5 hour ఫిజిక్స్ చదవండి. ఓకే, 8 to 9:30 ఫిజిక్స్ పెట్టుకోండి. ఓకే, ఎస్, సో ఫిజిక్స్ అయిపోగానే కంపల్సరీ ఇది డైలీ రొటీన్ టైం టేబుల్ అయి ఉండాలి, అయితే మీకు అన్నీ కూడా గుర్తుంటాయి డే బై డే. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు కదా. సో బైపీసీ తీసుకుంటే వాళ్ళకి బయాలజీ ఉంటుంది మ్యాథ్స్ ప్లేస్లో, అవునా. రైట్, సో ఇప్పుడు డైలీ ఈ 3 సబ్జెక్టులు మీరు కంపల్సరీ చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ అంటే కంపల్సరీ చదవాలి. ఎట్లా చదవాలి? 8 to 9:30 ఫిజిక్స్ చదవండి, 9:30 to 11 1.5 hour కెమిస్ట్రీ చదవండి. ఓకే, జస్ట్ ఒక 1.5 hour కాబట్టి మీకు ఈజీగా అయితే దొరికిపోతుంది. ఓకే, అంటే మరీ బోర్ రాకుండా అయితే ఉండదు. 1.5 hour అయితే ఖచ్చితంగా కూర్చోగలుగుతారు మీరు, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, ఫిజిక్స్కి 1.5 hour, కెమిస్ట్రీకి 1.5 hour, 11 అయిపోతుంది కదా. 11 కాగానే మంచిగా పడుకోండి ఇక. ఓకే, పడుకొని పొద్దున 5 o'clockకి మీరు లేవండి. పొద్దున 2 hours ఖచ్చితంగా మీరు మ్యాథ్స్కి ఇవ్వాలి. ఓకే, సో మ్యాథ్స్ దానికి 2 hours ఇవ్వండి. బైపీసీ స్టూడెంట్స్ ఉంటే కనుక బయాలజీకి 2 గంటలు ఇవ్వండి. 5 to 7. ఓకే, 7 తర్వాత మీరు ఇక కాలేజ్కి అయితే టైం అవుతుంది కాబట్టి రెడీ అయిపోయి సో అట్లయితే వెళ్ళండి. ఓకే, కాలేజ్కి అయితే వెళ్ళిపోండి. సో ఈ విధంగా కనుక మీరు డైలీ అట్లీస్ట్ మినిమం టు మినిమం 5 గంటలు కూర్చుంటే మీ ప్రతి ఒక్క ఎగ్జామ్ బెస్ట్ అంటే బెస్ట్ రాస్తారు నాన్న, రియల్గా చెప్తున్నాను. సో మీరేం చేస్తారు, చేసే తప్పులు ఏంటో తెలుసా? మీరు 8 o'clockకి స్టార్ట్ చేస్తారు, 11 వరకు ఒకటే సబ్జెక్ట్ చదువుతారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే చదువుతారు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక సబ్జెక్ట్ చదువుతారు, మళ్ళీ 2 days తర్వాత ఇంకొక సబ్జెక్ట్ చదువుతారు. సో ఆ విధంగా చదవడం వల్ల అక్కడ ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైనింగ్ అవుతలేదు. ఓకే, మీరు కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తే ఈ విధంగా 100% మీకు చదువుకునే అన్నీ కూడా గుర్తుంటాయి నాన్న. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టైమింగ్. ఈవెన్ మీరు కొంతమంది స్టూడెంట్స్ 7కి వచ్చిన 7 to 7:30 వరకు రెస్ట్ తీసుకోండి. ఓకే, సో ఒక 1/2 hour మీరు డిన్నర్ చేసుకోండి. డిన్నర్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి చదువుకోవడం. ఓకేనా, సో ఈ విధంగా చేస్తే 100% సక్సెస్ అనేది వస్తుంది నాన్న. ఓకే, ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.